అరకు సంత రంపచోడవరంలో చదువుకున్నాను బంగారమైన ముక్కు తిని రైస్ ఇది ఎంతది ఇదేంటి తవ్వ అర కేజీ ఉంటుందా కేజీ ఉంటుందా తక్కువ ఉంటుంది ఎంత దీంతో 35 రూపాయలా ఇది బిర్యానీ రైసా 50 రూపాయలు ఇది ఓకే ఇది కూడా రైసేనా దంపుడు రైస్ ఉండవు మీ దగ్గర దంపుడు బియ్యం అంటారు కదా ఇదే దంపుడు బియ్యమా చిన్న చిన్న బియ్యం నూక ఇస్కరవ అంటారా ఓకే ఇస్కరవ అంటారా ఏ ఊరమ్మా మీరు మాడుగడ ఓకే ఏంటమ్మా ఇవి ట్రే 600 ఏంటిది కాయ ఏంటి బఠానియా దీన్ని ఏమంటారు బినీస్ బీన్సా ఓకే 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 ఎంతమ్మా పోగు ఎంత అల్లం 50 ఈ తెల్లదుంప ఎర్రదుంపలా అవి 50ఏనా ఓకే ఈ బుట్ట వచ్చి 750 కేజీ కేజీలు లెక్క కాదు 2 కేజీలన్నర పడుతుందా చిన్న బుట్ట అంతన్నా బుట్ట 100 చిక్కుడుకాయలా ఇంత పెద్దవి ఉన్నాయి బాగుంటాయి ఎంత ట్రే లెక్క ఎంత ట్రే ఎంత 600 ఏంటమ్మా చిక్కుడుకాయలు అయ్యి ఇవి బీన్సా అవి తొక్కలతో వండించుకోవచ్చా గింజలతో వండుకోవాలా తొక్కలు అలా వండుకోవచ్చా ఓకే ఏం దుంపలు కొండ దుంపలు అంటారా తింటారా ఇవి ఉడకబెట్టుకుని తినాలా ఏం చేయాలి రాజు మీ దగ్గర రాజుల దుంపలు లేవా రాజుల దుంప అంటాం కదా రాజుల దుంప తెలీదా ఇదంతా రైస్ సెక్షన్ అండి ఇది సంతనే చాలా రద్దీగా ఉంది బిజి గందరగోళం ఎంత పోగు ఎంత 20 ఏ ఊరండి ఈరోజు సంత ఇక్కడ జునుములు అయ్యి ఏమంటారు జునుము అంటారు అలసందులా ఓకే ఓకే కేజీ ఎంత పడుతుంది కేజీ వాళ్ళు బుట్ట మొత్తం పెడుతున్నారా ఆ బుట్ట మొత్తం 500 బీన్స్ గింజలే కదా ఇది బీన్స్ గింజలే కదా చిన్న కాలీఫ్లవర్ ఎంత ఉన్నాయి చూడండి మన చేతులు కూడా సరిపోవట్లేదు ఇది అంత చిన్నగా వస్తుంది బాగుంటారు పచ్చి కూడా ఇది కూడా వెరైటీగా ఉంటాయి మిర్చి కూడా రాజమా ఇది ఎంత 90 కేజీ ఇది కొండ కందులండి ఇది ఎలాగవి అది 100 సార్ ఎంత పప్పుగానే ఏంటవి కందిపప్పు తీసుకున్నాం ఎలాగా అయ్యండి అవేంటవి బొబ్బర్లు అయ్యి
బఠానీ కదా బఠానీ మెసలు అయ్యండి ఎర్రకందులా టేస్ట్ బాగుంది చెప్పి ఏ రాజమా పెద్ద ఏమో అదే అన్నారు కదా అడుగు మీద అది మనం కొరలు అయ్యి కొరలో సాములు సంథింగ్ ఏదో ఉంటాయి ఎంత అయితే 130 కేజీ పరమేశ్ ఎక్కడ ఉన్నావు? సంత దగ్గర. ఇప్పుడు సంత దగ్గర అంటే ఎలా ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మేము ఈ పవర్ వైడర్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో ఇది 5.5 HP మోటార్ ఇంజిన్ తో రన్ అవుతుంది అనమాట. ఇది డీజిల్ ఇంజిన్. దీనికి మనకి న్యూట్రల్ లో అలాగే ఫస్ట్ సెకండ్ 2 గేర్లు అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దుక్కు దున్నుకోవడానికి కానీ లేదా మీరు కలుపులు తీసుకోవడానికి కానీ బండి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన అడ్రస్ వచ్చేసి పాడేరు దగ్గర చింతల వీధి, బజాజ్ బైక్ షోరూమ్ ఆపోజిట్ అనమాట. సో మన దగ్గర రైస్ మిల్లులు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ రైస్ మిల్లులు అలానే ఈ బండ్లు కూడా మనం సేల్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి పవర్ వైడర్లు కానీ 5 HP పవర్ వైడర్లు, 3 HP పవర్ వైడర్లు, 7 HP పవర్ వైడర్లు, 9 HP పవర్ వైడర్లు అన్ని బండ్లు మన దగ్గర ఉంటాయి. దానికి సంబంధించిన స్పేర్లు, దుక్కు సెట్లు అలాగే రెజ్జర్లు అన్ని ఉంటాయి. సర్వీస్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన దగ్గర మెకానిక్ కూడా ఉంటారు. సో దానికి సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మన దగ్గర రైస్ మిల్ స్పేర్ పార్ట్లు, పిండి మిల్ స్పేర్ పార్ట్లు అన్ని లభిస్తాయి. సో ఒకవేళ మీకు ఈ మిషన్స్ కానీ కావాలనుకుంటే కానీ మమ్మల్ని సంప్రదించండి. ఎన్జీ ఎంటర్ప్రైజెస్, అక్కడ పాడేరు చింతల వీధి, బజాజ్ బైక్ షోరూమ్ ఆపోజిట్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అదే మట్లో బాగా ఊరింది. జుంబో 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 అర్థమైందమ్మా. మీ చామదుంపలు అంటాం. చారదుంపలా? చారలా ఉన్నాయి కదా, తప్పు. అలా కాలక్రమేణా అలా నడిపిస్తాం అనమాట. 5,000 అది ఆల్రెడీ కొనుక్కుంటూ వస్తున్నాడు. 5,000 అండి. 5,000 బోర్డు చెక్క దేనికి ఉపయోగిస్తారు? అది పిల్లలకి జ్వరం అవుతుంది కదా, పోతు పడితే అది ఉంటుంది, అది రాసుకోవాలి. రాసుకోవాలా? విరోచనాలకి జ్వరంకి అన్ని పనికి వస్తుంది. అది మొత్తం హోల్సేల్. ఇక్కడ ఒక్కొక్క రేటు మాట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మిల్లెట్స్ కేజీ ఉంటుంది కదా, అంతే కేజీ లెక్క వస్తుంది. ఫోన్ నెంబర్ తీసుకోండి. సంత ఎంట్రన్స్ స్టీల్ మార్ట్. ఇది స్టీల్ మార్ట్, ఈ ఫ్యాన్సీ స్టోర్. బాటా షోరూమ్, బాటా షోరూమ్, బాటా, పారాగాన్, లిబర్టీ, స్కెచెస్, ఫ్రాక్స్, కేఎల్ఎం మాల, కేఎల్ఎం మాల్. ఏ వైర్లు కూడా సెకండ్లు అమ్ముతారు. అయ్యే పడుకొని అలా పనికొచ్చి లైట్ కూడా పని చేస్తుంది. అది ఐదు దొరుకుతాయి. బెల్ట్లు, స్క్రూ డ్రైవర్లు ఇప్పుడు పెడుతున్నారు. మమ్మీ డాడీ షాప్. మమ్మీ డాడీ కాటన్, ప్యూర్ కాటన్, 100% కాటన్. మమ్మీ డాడీ చౌక ఇక్కడ చౌక. ఏదన్నా హోల్సేల్. నీకు అమ్మ పెడుతున్నారా? బ్లూ డ్రమ్ములు కట్టి ఈ డ్రమ్ బెస్ట్ ఏమో. ఈ డ్రమ్ములు చాలా కంఫర్ట్. ఫ్రంట్ పెట్టి
ఇప్పటికి 2 బిడ్లు వాడుతున్నారు కదండి. జేఎస్డబ్ల్యూ కంప్లీట్ సబ్మిట్ 1000 రూపాయలు 3000 కిందది 5000 చూడలేదు. థ్యాంక్ యూ. ఇవన్నీ మొత్తం నెత్తలే జీలిక్కల్లే మీకు ఆశ వనరా జీలిక్కలు డొక్కేస్తావుటి పర్లేదు డొక్కేయి కాదు ఓవర్గా ఇచ్చేది అంటే చెట్టు చెట్టు కాకిల్లో పొద్దున్న సాయంకాలం దాకా అది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది వాటర్ 2 బిందులు వచ్చేది రోజుకి. ఇక జెట్టి జ్యువెలర్స్ జెట్టి జ్యువెలర్స్ జెట్టి ఇది సాయంత్రం ఉండి అది పొద్దున కూరగాయలన్నీ పొద్దున చేయబోతాయి. 11 గంటలకు అయిపోతాయి. చూసాను చూసాను. ఇది చాలా పెద్ద మార్కెట్ బాబు, చాలా పెద్దగా ఉంది. ఇక పచ్చి పసుపు ఆహా. 20 రూపాయలు. ఏ రకం ఏంటిది? పసుపు గుండా పచ్చి పసుపు చూపించడం కదా బుద్ధిగా ఉన్నాయని తీసుకోవడం. సరే ఏం తీసుకున్నారండి మీరు? ఇదిగోండి క్యాలీఫ్లవర్ హైబ్రిడా హైబ్రిడ్ లేకపోతే ఆర్గానిక్? ఈ ఆర్గానిక్ మిది దాన్ని ఏమంటారు మైక్రో కాలీఫ్లవర్. ఓకే. రూపాయలు పువ్వు 2 రూపాయలు అండి. 2 రూపాయలు ఇది బంతి పువ్వు కూడా రావట్లేదు కదా మా ఊర్లోని. ఎంతమ్మా కొబ్బరికాయ? అది 40. సేమ్ రేటింగ్. మా రాయమండ్రిలో కూడా అంతేలే. ఇంకా మీకే తక్కువ ఉంది ఇక్కడ రేటు. బాబు ఆనంద్ స్వీట్స్ ఇగో అన్నీ తయారు ఇక్కడే తయారండి బాబు. ఆనంద్ స్వీట్స్ ఏంటి దాన్ని ఏమంటారు? పొంగడాలా పోకండ్లా? ఇది ఎంత ఎవరు తీసుకున్నా తీసుకున్నా కట్టు వేడి వేడిగా వడలేస్తున్నారండి ఇక్కడ. మసాలా వడ. మొత్తం ఆపరేషన్ వర్క్ ఇక్కడేనండి మొత్తం. కొత్తవి కూడా కొడతారన్నా మీరు? కొత్తవి కూడా కొడతారా సైజు కాకుండా? ఎవరండి మీరు? లోకలేనా? ఇంత టైలరింగ్ సెక్షన్ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. టీ గ్లాస్ నుంచి అన్నం వండుకుని తెప్పాల వరకు మొత్తం అల్యూమినియం సెక్షన్ ఇది. ఇంకా పెద్ద కూడా ఉన్నాయి. బాహుబలి గంగాలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. బిర్యానీ గిన్నెలు అన్ని రకాల సైజుల్లో. ఎంత కొన్నారా? 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇప్పుడు 1600. ఎంత ఇస్తా? 15 ఇచ్చేద్దాం. తక్కువ ఉంది, బరువు తక్కువ ఉంది. అరకేజీ చూడండి. 2,500 అంటున్నారు, 2 చూసి పెడుతున్నారు. 2,500 అంటే 2,500
రెండు కోళ్ళు 500. 500 ఒక కోడి. నాకు అర్థమైంది. గొర్రెల మార్కెట్ అండి ఇది. ఎంత అన్న జోడి ఎంత ఇవి ఎంత అంటున్నాను? 16,000 జత. మడ్డికల్లు దుకాణం. ఎంతమ్మా లోటా? ఎంత లోటా? 10 రూపాయలా? గ్లాస్ అయితే గ్లాసే 10 రూపాయలా? లోటా అమ్మరా? లోటాతో కదా, లోటాతో అమ్మరా?